హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలు అనేవి భారీగా అయితే తగ్గాయండి. అయితే వేటి ధరలు తగ్గాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే కొనాలనుకుంటే కనుక ఇప్పుడే మీరు కొనుక్కొని ఏదైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు లేట్ చేస్తే గనక మళ్ళీ వీటి ధరలనేవి పెరిగే అవకాశం అయితే ఉంది. సో వేటి ధరలు తగ్గాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే గనక నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సడెన్‌గా వీటి ధరలనేవి భారీగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నాయి. బట్ ఏందంటే సడెన్‌గా వీటి ధరలు తగ్గిపోయాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ పిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా పడిపోయినటువంటి ధరలు, రైతులకు నష్టాలు అని చెప్పేసి టైటిల్‌తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అరటి రైతులకు ఈసారి కార్తీక మాసం నష్టాన్ని తీసుకొచ్చింది. ఏటా ఈ సీజన్‌లో మనకు భారీ డిమాండ్‌తో పాటు మంచి లాభాలు వచ్చేవని అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది ధరలు తగ్గి నష్టాలు మిగిలిపోయాయని వాపోతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి గెల రూ. 500 ఉండగా ఈ ఏడాది రూ. 200 పలకడం కూడా లేదంటున్నారు. తుఫాను కారణం వల్ల గెలలు పడిపోయి నాసిరకంగా మారుతూ ఉన్నటువంటి ఒక కారణం కూడా చెప్పారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు లాస్ట్ టైం వచ్చేసి రూ. 500 ఒక గెల, అరటిపండు గెల రూ. 500 ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ రూ. 200 కూడా ఎవరు తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఆ విధంగా రేట్ అనేది తగ్గిపోయింది. సో దీనికి కారణం అనేది రేటు తగ్గిపోవడం కారణంగా రైతులు కూడా లబోదిబో అంటున్నారు. సో ఇప్పుడు ఎవరైనా కార్యక్రమాలు, ఎవరైనా ఫంక్షన్స్‌కి ఎవరైనా కొనాలనుకున్నా గానీ, ఇప్పుడు మనకు ఈ రేటులు తగ్గాయి కాబట్టి మీరు ఎవరైనా ఒక 10 డేస్, 5 డేస్ సో ఎవరైనా కొనుక్కోవాలంటే గనక ఇప్పుడే మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చు. మళ్ళీ ఏందంటే మనము డిలే చేస్తే, అంటే లేట్ చేస్తే గనక మళ్ళీ వీటి ధరలనేవి పెరిగే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే గనక వెంటనే ఛానెల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.